హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యుడి తర్మ. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత సారీ మందిర్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో కంచిపట్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూసేద్దాం. శ్వేత సారీ మందిర్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శేఖర్ గారు రెడీగా ఉన్నారు. హలో శేఖర్ గారు. హాయ్ అండి. ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? మొత్తం బ్రైడల్ కలెక్షన్ సారీస్. మొత్తం టోటల్ అంటే కంచిపట్టు సారీస్. కంచిపట్టులో బ్రైడల్ కలెక్షన్. మరి ఫస్ట్ సారీ చూద్దామా? ఓకే, మొత్తం డిఫరెంట్ వస్తుంది కలర్ కాంబినేషన్. ఓకే, అంటే గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే కానీ లైట్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది టోటల్ శారీ అంతా. ఇది వచ్చేసి మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో కలర్ మిక్స్ చేసిన కలర్తో వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు. గ్రీన్ కలర్ 1 మీటర్ అంతా కూడా మనకి డిజైన్ అనేది క్లియర్గా కనిపించే విధంగా ఒక 4 పెటల్స్తో మనకి ఒక డిజైన్ ఇచ్చారు. ఇది ఫుల్ 1 మీటర్ ఇచ్చారు. 2 సైడ్స్ వచ్చేసరికి మనకి ఒక టర్నింగ్ క్రీపర్ లాగా ఒక చిన్న ఫ్లవర్ బుటీస్తో తీసుకున్నారనమాట. అంటే ఓన్లీ మనకి 2 సైడ్స్ ఎడ్జెస్కి మాత్రమే. ఇదంతా కూడా మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ మీద మనకి జరీతో డిజైన్ చేశారు. అలాగే బోర్డర్ చూసినట్లయితే కడ్డీ బోర్డరే, కాకపోతే కడ్డీ బోర్డర్లో ఓన్లీ ముద్దగా ఒకటే టైప్లో డిజైన్ ఇవ్వకుండా చిన్న చిన్న డైమండ్స్ లాగా వచ్చేటట్లు డిజైన్ ఇచ్చారనమాట. పైన కింద మనకి గోల్డ్ జరీతో పాటు సిల్వర్ జరీ కూడా మిక్స్ చేశారు. కాకపోతే పైన డిజైన్ వేరుంటుంది, ఇక్కడ డిజైన్ వేరుంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి బ్యాక్గ్రౌండ్ పళ్ళు కలర్ ఏదైతే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్ తీసుకుని దాంట్లో ఈ లీవ్స్ పార్ట్ అంతా కూడా మనకి కొంచెం డల్ ఫినిషింగ్ తీసుకుని ఈ లోటస్ ఫ్లవర్ ఏదైతే ఉందో ఈ లోటస్ ఫ్లవర్ అనేది కొంచెం ముద్దగా వచ్చిందనమాట. అంటే కొంచెం బ్రైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఆ తర్వాత ఈ సెకండ్ లైన్ ఏదైతే ఉందో ఈ సిల్వర్ జరీ, ఇదే సేమ్ డిజైన్ మనకి పైన గోల్డ్ జరీతో ఇచ్చారు. ఈ 2 బోర్డర్స్ అనేవి మనకి టోటల్ పళ్ళు నుంచి కూడా కంటిన్యూ అవుతాయి. తర్వాత నెక్స్ట్ ఇంకొక బోర్డర్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ మీద వచ్చింది. బ్లూ కలర్ మీద మొత్తం అంతా కూడా బ్యాక్గ్రౌండ్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి ఏంటంటే కొంచెం బ్రాడ్గా ఉండేటట్లు అవుట్లైన్ జరీతో మనకు ఒక మ్యాంగో షేప్ డిజైన్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ నుంచి కవర్ అయ్యి త్రూ అవుట్ సారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది. అంటే కింద వచ్చేసరికి మనకి 3 వేరియేషన్స్ బోర్డర్ ఇచ్చారు. ఈ మొత్తం ఆల్ ఓవర్ బూటా ఇలానే కంటిన్యూ ఇలానే వచ్చేసండి. ఈ సారీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దానిపైన మనకి చిన్న చిన్న బూటీస్తో టోటల్ సారీ అంతా కూడా ఎక్కడ గ్యాప్స్ అనేది కనిపించకుండా దగ్గరగా ఇచ్చారనమాట. టోటల్ సారీ అంతా ఇచ్చారు. మొత్తం ఫుల్ వర్క్ వచ్చేసింది టోటల్ సారీ. మరి దీనికి బ్లౌజ్ చూద్దాం. గ్రీన్ కలర్ వస్తుంది, బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. ఓకే, ప్లెయిన్ తో మనకి బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఇట్లా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి పైన యాజ్ ఇట్ ఈస్ గా త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. కింద కూడా మనకి పళ్ళులో ఓన్లీ 2 బోర్డర్స్ మాత్రమే వచ్చాయి కదా, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో సేమ్ బోర్డర్ ని మనకి కింద కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 14,889 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? కంచిపట్టు మేడం, కంచిపట్టులో మొత్తం పైతానీ స్టైల్ మొత్తం ఇది. ఓకే, ఇది బ్లూ కలర్ మనకి ఒక డిఫరెంట్ బ్లూ కలర్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ అంతా. ఆ బ్లూ కలర్కి ఏంటంటే ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మజెంటా పింక్ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు డిజైన్ చేశారు. పళ్ళు అంతా కంచిపట్టు అనగానే ఫుల్ 1 మీటర్ వస్తుంది పళ్ళు. దాంట్లో మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మొత్తం జరీ లోపల ఫిల్ చేసి అవుట్లైన్ లుక్ వచ్చేసి మనకి మజెంటా పింక్ కలర్ కాంబినేషన్తో అవుట్లైన్ లుక్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం మనకి ఇలాగే కవర్ చేశారు. అలాగే 2 సైడ్స్ ఎడ్జెస్కి వచ్చేసరికి ఒక బార్డర్ వచ్చింది. ఇది కూడా ఏంటంటే మనకి వైలెట్ కలర్తో ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్కి ఒక క్రీపర్ లాగా క్రియేట్ చేశారు. ఇంకొకటి వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఈ 2 కలర్ కాంబినేషన్తో మనకి బాక్సెస్ లాగా తీసుకున్నారనమాట. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి ల్యాంప్ టైప్ ఆఫ్ డిజైన్, తర్వాత డైమండ్ లాగా ఇచ్చారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఈ పళ్ళుకి సెకండ్ వైపు కూడా సేమ్ బోర్డర్ రిపీట్ చేశారు. ఇక్కడ కూడా మనకి ఫుల్ 1 మీటర్ వచ్చింది. దీంట్లో టోటల్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే ఫుల్ డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు. అది కూడా మనకి పైతానీ స్టైల్లో కనిపిస్తుంది బోర్డర్స్లో కూడా. ఇది వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్ తీసుకున్నారు. కడ్డీ బోర్డర్ టోటల్ కడ్డీ బోర్డర్ తీసుకుని 1 సైడ్ మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి జరీతోనే ఫిల్ చేసి కడ్డీ బోర్డర్ వస్తుందండి. మొత్తం కడ్డీ బోర్డర్ మీకు మ్యాంగో డిజైన్ వస్తుంది. మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఇది కూడా మనకి 2 కలర్స్ వస్తుంది, పింక్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్. ఇక్కడ వచ్చేసరికి అవుట్ లైన్ అంతా కూడా పింక్, తర్వాత లోపల వైలెట్, ఇట్లా మనకి కలర్స్ చేంజ్ చేస్తూ మొత్తం టోటల్ మ్యాంగో డిజైన్ వచ్చింది. పైన వచ్చేసరికి కొంచెం డిజైన్ చేంజ్ లాగా మనకి ఏంటంటే ఒక ఆరో మార్క్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా స్ప్రే టిష్యూ, బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా స్ప్రే టిష్యూ వస్తుంది.
దానిపైన మనకి ఒక క్రాస్ లైన్స్ లాగా బ్లూ షేడ్స్లోనే లైట్ అండ్ డార్క్ బ్లూ షేడ్స్ తీసుకున్నారు. ఇది వచ్చేసరికి మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. ఒక మ్యాంగో క్రీపర్ పార్ట్ అంతా కూడా బ్లూ కలర్ తీసుకుని లోపల మళ్ళీ వచ్చేసి ఇక్కడ వచ్చేసరికి లోపల బ్లూ కలర్, పైన అంతా కూడా డార్క్ బ్లూ, ఇక్కడ వచ్చేసరికి లోపల బ్లూ, పైన అంతా డార్క్ కలర్ కాంబినేషన్, లైట్ కలర్ కాంబినేషన్తో ఒక మ్యాంగో డిజైన్. క్రీపర్ పార్ట్ మొత్తం టోటల్గా మనకి బ్లూ కలర్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా మొత్తం ఇలానే వస్తుంది. కలర్ఫుల్గా డిజైన్ చాలా క్లియర్గా కనిపించే విధంగా వచ్చింది. ఫుల్ శారీ లాగే వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ మీకు రిచ్ బ్లౌజ్ వస్తుంది. చిన్న చిన్న డైమండ్స్ లాగా టోటల్ జరీతో ఫిల్ చేశారండి. 2 సైడ్స్ బోర్డర్ కూడా మనకి శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ ఇచ్చారో 2 సైడ్స్ సేమ్ బోర్డర్ మనకి 2 సైడ్స్ బ్లౌజ్ కి ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 18,818 రూపీస్. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? పట్టులో డిజైనర్ మేడం. పట్టు శారీలోనే మనకి డిజైనర్ శారీ, నియాన్ కలర్స్తో డిజైన్ చేసినటువంటి శారీ ఇది. మనం ఫస్ట్ పళ్ళు చూద్దాం. పళ్ళులో అంతా కూడా మనకి నియాన్ కలర్ అంటే లైట్ ఆరెంజ్ షేడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఆ బ్యాక్గ్రౌండ్ మీద మనకి జరీతో డిజైన్ చేశారనమాట. ఇదంతా కూడా మొత్తం కడ్డీ స్టైల్లో టెంపుల్ డిజైన్ వస్తుందండి మొత్తం. ఓకే, కడ్డీ స్టైల్లో మిడిల్ పార్ట్ అంతా కూడా అట్లాగే కంటిన్యూ అవుతుంది. ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి టెంపుల్ డిజైన్ అనేది కనిపిస్తుంది. ఇటు నుంచి లైట్ ఆరెంజ్ షేడ్, ఇటు నుంచి వచ్చి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ అంటే 2 సైడ్స్ మనకి సేమ్ ఇలాగే వస్తుంది. మళ్ళీ ఈ పళ్ళుకి బోర్డర్స్ వచ్చేసరికి కడ్డీ స్టైల్లోనే బోర్డర్ తీసుకున్నారు. పైకి వచ్చేసరికి ఇట్లా టెంపుల్ డిజైన్ ఇచ్చారనమాట. మనకి 2 సైడ్స్ కూడా ఈ పళ్ళుకి బోర్డర్ ఇలాగే వస్తుంది. ఎటువంటి డిజైన్ కానీ వేరే కలర్ కానీ ఎక్కడ కూడా యాడ్ చేయలేదు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఒక 3 కలర్స్ వేరియేషన్ చూపించారు. ఓన్లీ లైన్స్ మాత్రమే వస్తుంది. ఎటువంటి డిజైన్ కూడా ఇవ్వలేదు. ఆరెంజ్ కలర్ అలాగే కొంచెం గ్రీన్ కలర్ మిక్స్, తర్వాత వచ్చేసరికి లైట్ ఆరెంజ్ షేడ్ తీసుకున్నారు. మొత్తం టోటల్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ 3 కలర్స్తోనే కంటిన్యూ చేశారనమాట. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే మీకు హెవీ బోర్డర్స్, బిగ్ బోర్డర్స్, కట్ బోర్డర్ టైప్ లో తీసుకున్నారు. మళ్ళీ సేమ్ ఇది ఇందులో ఏ కలర్స్ వచ్చినాయి ఇందులో అదే కలర్స్ వచ్చింది. ఓకే, అది కూడా మనకి ఒక వేవ్ లాగా ఉండేటట్లు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీతో తీసుకుని దాని లోపల మనకి ఒక సర్కిల్ టైప్లో ఇక్కడ మనకి గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి గ్రీన్ కలర్ అవుట్లైన్ సర్కిల్ ఇచ్చేసి లోపల లైట్ ఆరెంజ్ షేడ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి లైట్ ఆరెంజ్ షేడ్ వచ్చింది కాబట్టి సర్కిల్ లైట్ ఆరెంజ్ ఇచ్చేసి లోపల ఇక్కడ రెడ్ కలర్ తీసుకున్నారు. అంటే ఇక్కడ ఉన్న కలర్ మళ్ళీ ఇక్కడ తీసుకుంటున్నారండి. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి ఆరెంజ్ షేడ్ వచ్చేసరికి చుట్టూ అట్లా ఇచ్చేసి ఇక్కడ ఉన్న గ్రీన్ కలర్ యాడ్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే వేవ్ లాగా బిగ్ బోర్డర్ ఇచ్చారనమాట. చాలా కలర్ఫుల్గా ఉంది. ఇది వచ్చేసి మనకి లైట్ ఆరెంజ్ షేడ్ ఏదైతే ఉందో ఆ సేమ్ అదే కలర్ కాంబినేషన్తో టోటల్ మనకి ప్లెయిన్ ఇచ్చారు. ఈ ప్లెయిన్ మీద మనం డార్క్ గ్రీన్ కానీ డార్క్ ఆరెంజ్ షేడ్తో కానీ ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. 1 సైడ్ మాత్రమే మనకి కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారనమాట. కిందకు వచ్చేసరికి మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ జరీతో కనిపించే విధంగా ఇచ్చారు. మనం దాన్ని కూడా మనం డార్క్ గ్రీన్ కలర్తో అవుట్లైన్ లాగా ఏదైనా డిజైన్ చేయించుకున్నట్లయితే కనుక ఇంకా బాగుంటుంది, ఇంకా చాలా హైలైట్ అయిపోతుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? 18,100. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? పట్టులో డిజైనర్ పీస్ మేడం. పట్టులో డిజైనర్ పీస్, గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్ అండి. ఇది వచ్చేసి మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు పార్ట్ అంతా కూడా మిడిల్లో మనకి చెక్స్ లాగా డిజైన్ చేసిన ఫుల్ డిజైనర్ పళ్ళు ఇచ్చారు. ఎందుకంటే ఎడ్జెస్లో చూసినట్లయితే మీకు తెలుస్తుంది సన్నటి లీఫ్ వర్క్ కనిపిస్తుంది. అలాగే ఒక మ్యాంగో లైన్, తర్వాత మళ్ళీ సేమ్ లీఫ్ వర్క్, తర్వాత మనకి మ్యాంగో లైన్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. అంటే ఇది కామనే మనకి లీఫ్ వర్క్ అనేది. కాకపోతే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అంతా జరీ తీసుకుని ఈ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి లీఫ్ అనేది కనిపించే విధంగా డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే ఈ శారీకి బోర్డర్స్ వచ్చేసి మనకి పళ్ళు నుంచి స్టార్ట్ అవుతాయండి. పళ్ళు నుంచి స్టార్ట్ అయ్యి శారీ ఎండ్ వరకు కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే మొత్తం గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద ప్లెయిన్ ఇచ్చేసారు. ప్లెయిన్ ఇచ్చేసి ఒక పికాక్ని డిజైన్ చేశారు. ఆ పికాక్ కూడా కొంచెం బిగ్ సైజ్లో తీసుకున్నారు. ఫుల్ జరీతో ఇచ్చారు. అంటే మొత్తం కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ మొత్తం శారీ అంతా కూడా ఈ పికాక్ కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చింది కదా ఇందులో. సెల్ఫ్ డిజైన్ లైట్ గ్రీన్ అండ్ ఆరెంజ్, చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. ఇక్కడ ఎక్కడ కూడా మనకి జరీ అనేది ఇవ్వలేదు. ప్లస్ మనకి టెంపుల్ డిజైన్ కనిపిస్తుంది. ప్లెయిన్ వస్తుందండి. ప్లెయిన్ వచ్చి మీకు పీకాక్స్ వస్తుందండి. మొత్తం టోటల్ ప్లెయిన్ వచ్చి పీకాక్స్ వస్తుందండి. హ్యాండ్స్కి వస్తుందండి. సపరేట్గా మనం చేయించుకునే అవసరం లేకుండా 2 సైడ్స్ కూడా మనకి పికాక్ డిజైన్ అనేది హ్యాండ్స్ పార్ట్లో వచ్చే విధంగా 2 హ్యాండ్స్కి కూడా క్రియేట్ చేశారు.
ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 14,989 రూపీస్ అండి. ఓకే, నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? పట్టు మేడం. గోల్డ్ పెట్టినట్టుగా కనిపిస్తుందండి. మంచి బ్రైడల్ కలెక్షన్ ఇది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ చూస్తున్నాం. పళ్ళు పాట్ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. పెద్ద పెద్ద పీకాక్స్ వస్తుందండి. మనకి ఓన్లీ 3 పీకాక్స్ ని కొంచెం బిగ్ సైజ్ లో పళ్ళు అంతా కూడా 1 మీటర్ కవర్ అయ్యే విధంగా మనకి బిగ్ సైజ్ లో ఇచ్చారనమాట. ఒక 4 to 5 చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది. ప్లస్ దీంట్లో ఏంటంటే Mango షేప్ design కూడా మనకి అవుటర్ షేప్ అంతా కూడా మనకి మ్యాంగో కనిపిస్తుంది. ఆ మ్యాంగోలో పీకాక్స్ వస్తాయండి. ఈ సారీకి బోర్డర్స్ వచ్చేసి మనకి పళ్ళు నుంచి స్టార్ట్ అవుతాయి. పళ్ళు నుంచి స్టార్ట్ అయ్యి సారీ ఎండ్ వరకు కూడా అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. కొన్ని సారీస్కి ఏంటంటే పళ్ళులో వేరే బార్డర్ ఇస్తూ ఉంటారు, అలాగే మిడిల్ బాడీ పార్ట్ లో వేరే బార్డర్ ఇస్తూ ఉంటారు. దీంట్లో అలా కాకుండా కడ్డీ బార్డర్ వచ్చి మళ్ళీ మీకు డిజైన్ వస్తుందండి. ఓకే, ఎక్కువ కడ్డీ బార్డర్ కనిపించే విధంగా తీసుకున్నారు. తర్వాత ఒకటి సన్నటి క్రీపర్ ని రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో మనకి ఒక లోటస్ ఫ్లవర్ తో ఒక వేవ్ లాగా ఒక క్రీపర్ తీసుకున్నారనమాట. చిన్న క్రీపర్ వచ్చింది. ఈ సారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. సారీ మొత్తం మీకు గోల్డ్ వచ్చి ప్లస్ మీకు సిల్వర్ వస్తుందండి. సిల్వర్ వచ్చి ప్లస్ మీకు ఇలా థ్రెడ్ వర్క్ గ్రీన్ వస్తుంది. ఓకే, 3 కలర్స్ తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. టోటల్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని కట్ వర్క్ స్టైల్లో డిజైన్ ఇచ్చింది. మనకి సారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తో మనకి క్రీపర్ వర్క్ అనేది ఇచ్చారనమాట. ఆ క్రీపర్ వర్క్ లోనే మనకి కొన్ని చోట్ల మనకి ఫ్లవర్ డిజైన్ అనేది చేంజ్ చేస్తూ వచ్చారు. ఒక చోట వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ పట్టు థ్రెడ్ తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఇంకొక చోట సారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తో మనకి డిజైన్ ఇచ్చారు. ఇంకొక ప్లేస్కి వచ్చేసరికి ఏంటంటే సిల్వర్ జరీ, అంటే బ్యాక్గ్రౌండ్ అంతా గోల్డ్ జరీ తీసుకున్నారు కాబట్టి మనకి ఫ్లవర్ లో సిల్వర్ జరీ ఇచ్చారు. మిగిలిన పార్ట్ మొత్తం బడ్స్ కానీ క్రీపర్ కానీ మొత్తం టోటల్ అంతా కూడా మనకి సారీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ కనిపించే విధంగా వచ్చింది. ఫుల్ సారీ ఇలా బ్రైట్ గా ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. ప్లెయిన్ ఇచ్చారండి. టోటల్ మనకి 2 సైడ్స్ కూడా ఏదైతే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుందో అదే బోర్డర్ని మనకి ఈ బ్లౌజ్ పార్ట్లో 2 సైడ్స్ ఇచ్చారనమాట. మనం దీని మీద గ్రీన్ కలర్ కానీ లేకపోతే సిల్వర్ కలర్ కాంబినేషన్తో కానీ ఏదైనా వర్క్ చేయించుకున్నట్లయితే కనుక చాలా అందంగా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 16,889 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? కంచిపట్టు మేడం. కంచిపట్టులో ఉప్పాడ డిజైన్ వస్తుందండి. ఈ గ్రీన్ కూడా మనకి మెహందీ గ్రీన్ లోనే లైట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది మనకి పళ్ళు పార్ట్ చూస్తున్నాం. టోటల్ శారీ అంతా కూడా మనకి లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. కాంట్రాస్ట్ బోర్డర్స్ కానీ కాంట్రాస్ట్ పళ్ళు కానీ ఇవ్వకుండా సేమ్ కలర్ వచ్చింది. దీని మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా స్ప్రే టిష్యూ వచ్చింది. దాంట్లో ఏంటంటే మనకి కట్ వర్క్ స్టైల్లో అవుట్ లైన్ అనేది మనకి బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా డిజైన్ చేశారు. మామూలుగా ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారనమాట. మళ్ళీ 2 సైడ్స్ వచ్చేసరికి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. తర్వాత ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఇది కంచిపట్టు కాబట్టి మనకి ఫుల్ 1 మీటర్ కూడా మనకి జరీతో ఇచ్చారు. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే మీకు నార్మల్ గానే ఉంటాయి బోర్డర్స్ అనేది. కడ్డీ బార్డర్ వస్తుందండి. కడ్డీ బార్డర్ వచ్చి చిన్న టెంపుల్ డిజైన్ వస్తుంది. టెంపుల్ డిజైన్ బోర్డర్ లో మాత్రం నార్మల్ గా అన్ని సారీస్ కి వచ్చినట్లే వచ్చింది. కాకపోతే మిడిల్ లో మాత్రం మనకి ఉప్పాడ స్టైల్లో డిజైన్ ఎట్లయితే ఉంటుందో సేమ్ అదే టైప్ ఆఫ్ డిజైన్ కొంచెం బిగ్ సైజ్ లో క్రీపర్ వర్క్ వస్తుంది మనకి ఉప్పాడ సారీస్ లో. సేమ్ అదే మనకి కంచిపట్టులో డిజైన్ చేశారనమాట. ఈ సారీకి స్పెషల్ ఏంటంటే ఈ మిడిల్ పార్ట్ లో ఉన్న డిజైన్. దీంట్లో మనకి ఫ్లవర్ డిజైనింగ్ లో 3 కలర్స్ వేరియేషన్ చూపించారు. ఒకటి వచ్చేసి మనకి రస్ట్ కలర్ వచ్చింది, ఇంకొకటి గోల్డ్, ఇంకొకటి వచ్చేసరికి సిల్వర్. ఇట్లా 3 కలర్స్ కాంబినేషన్ తో మనకి టోటల్ శారీ అంతా కూడా క్రాస్ లైన్స్ లాగా క్రీపర్ వర్క్ అనేది వచ్చింది. దీనికి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి. బ్లౌజ్ టోటల్ మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్లెయిన్ కల్నేతలో తీసుకున్నారు. లైట్ మెహందీ గ్రీన్ కలర్ అండ్ డార్క్ మెహందీ గ్రీన్ కలర్ కల్నేత వచ్చింది. దానికి త్రూ అవుట్ సారీ అంతా కడ్డీ బోర్డర్స్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ బోర్డర్స్ ని కంటిన్యూ చేశారు 2 సైడ్స్ కూడా. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 19,889 రూపీస్ అండి. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? కంచిపట్టులో మొత్తం డైమండ్ డిజైన్ అని. పళ్ళు అంతా కూడా మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ లో రుద్రాక్ష టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా అది కూడా జరీతో ఫిల్ చేశారనమాట. 2 సైడ్స్ ఎడ్జెస్కి వచ్చేసరికి కట్ వర్క్ స్టైల్లో శారీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా మనకు ఒక పికాక్ని కొంచెం డిఫరెంట్ షేప్లో ఇచ్చారు. ఒక బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. ఇదే బోర్డర్ మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సెకండ్ వైపు కూడా కంటిన్యూ చేశారనమాట. ఈ పికాక్ స్టైల్ ఆఫ్ డిజైన్ ఏదైతే ఉందో అది. అలాగే మనం బోర్డర్స్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే త్రూ అవుట్ శారీ బోర్డర్స్ మనకి అంటే పళ్ళు నుంచి స్టార్ట్ చేసి ఎండ్ వరకు కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన శారీ అంటే పళ్ళు ఏ కలర్ అయితే మజెంటా పింక్ కలర్ ఇచ్చారో అదే కలర్తో మనకి బోర్డర్స్ అనేవి ఇచ్చారు. ఆ బోర్డర్ డిజైన్ ఏదైతే ఉందో కలర్
ఆ కలర్ కనిపించే విధంగా మనకు ఒక పికాక్ అలాగే దానికి ముందు ఒక క్రీపర్ని డిజైన్ చేశారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది. కాకపోతే పళ్ళు తర్వాత మనకి శారీ బాడీ పార్ట్ ఏదైతే ఉంటుందో బాడీ పార్ట్లో మనకి సెకండ్ ఇంకొక బోర్డర్ కూడా కనిపిస్తుందండి. ఈ బోర్డర్ అనేది మనకి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన సన్నటి జరీతో మనకు ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారనమాట. లోటస్ ఫ్లవర్స్తో సెకండ్ బోర్డర్ ఇచ్చారు. మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో మనకి చెక్స్ డిజైన్ కనిపిస్తుంది. మొత్తం శారీ అంతా కూడా ఒక్కొక్క లైన్లో ఒక లైన్ వచ్చేసి మనకి ప్లెయిన్ కలర్, ఇంకొకటి వచ్చేసి మనకి జరీ ఇస్తూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే మజంటా పింక్ కలర్ ఒక బాక్స్ వస్తే ఇంకొకటి జరీ బాక్స్ వచ్చింది. ఇక్కడ మనకి స్కై బ్లూ కలర్ వస్తే ఇంకొకటి జరీ బాక్స్, తర్వాత బ్లూ కలర్ దానికి జరీ బాక్స్, మళ్ళీ ఇట్లాగే సేమ్ కలర్స్ ని రిపీట్ చేసుకుంటూ టోటల్ శారీ అంతా కూడా మనకి డిజైన్ చేశారు. ఇంకా ఈ టైప్ ఆఫ్ శారీస్ కంటే మనకి ఇంకా బయట ఎక్స్ట్రా మనీ పెట్టి ఏదైనా వర్క్ చేయించుకోవాల్సిన అవసరమే లేదన్నమాట. బ్రైట్ గా కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ బ్యూటిఫుల్ డిజైనర్ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ప్లేన్ వస్తుందండి బ్లౌజ్. శారీలో ఏ కలర్స్ అయితే ఉన్నాయో దాంట్లో మనం లైట్ కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డిజైన్ చేయించుకున్నట్లయితే బాగుంటుంది. మనకి దాంట్లో ఈ కలర్స్ కూడా ఉన్నాయి, కొంచెం డార్క్ కలర్స్ మీద డార్క్ కలర్ అనేది బాగా కనిపించదు. లైట్ కలర్స్ తో వర్క్ చేసుకుంటే బాగుంటుంది. 2 సైడ్స్ మాత్రం మనకి హ్యాండ్స్ కి అలాగే నెక్ పార్ట్ లో వచ్చే విధంగా సేమ్ ఈ బోర్డర్ ఏదైతే ఉందో పికాక్ బోర్డర్, ఈ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 11,889 రూపీస్ అండి. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? పట్టు మేడం, పట్టులో డిజైనర్ పీస్. ఎల్లో, పింక్ అండ్ వైలెట్ కలర్ మిక్స్ వచ్చింది. మనకి పళ్ళు అంతా వైలెట్ అండ్ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దీంట్లో కూడా ఫుల్ డిజైనర్ పళ్ళు వచ్చింది. మిడిల్ పార్ట్ మొత్తం అంతా కూడా మనకి బాదం షేప్తో లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి జరీతో ఇచ్చారనమాట. మళ్ళీ 2 సైడ్స్ బార్డర్ వచ్చేసరికి హెవీ బార్డర్స్, బిగ్ బార్డర్స్ తీసుకున్నారు. కాకపోతే దీంట్లో మనకి వేరియేషన్ చూపించారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే సన్నటి క్రీపర్తో జిగ్జాగ్ లైన్ ఇచ్చారు. తర్వాత ఇంకొకటేమో కొంచెం హెవీగా ఉన్న బోర్డర్ లాగా జిగ్జాగ్ లైన్ తీసుకున్నారు. ఇది మిడిల్ పార్ట్ ఇలా వస్తుంది. మళ్ళీ పైన బోర్డర్స్ అంటే ఈ బోర్డర్స్లో మనకి కవర్ అయ్యే విధంగా ఇక్కడికి వచ్చేసరికి మనకి ఒక మ్యాంగో డిజైన్ వచ్చిందనమాట. బ్యాక్గ్రౌండ్ అంతా డాట్స్ లాగా వైలెట్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద మనకి జరీతో ఒక సన్నటి డాట్ లాగా కనిపించే విధంగా వచ్చింది. ప్లస్ మనకి ఒక మ్యాంగో డిజైన్స్ కూడా కంటిన్యూ చేశారు. పైన మనకి బోర్డర్కి 2 సైడ్స్ ఇట్లాగే వస్తుంది. కింద వచ్చేసరికి మనకి బిగ్ బోర్డర్ వచ్చింది కాబట్టి 3 మ్యాంగోస్ ఇచ్చారనమాట. ఇది పళ్ళులో వేరియేషన్ ఇట్లా ఉంటుంది. అలాగే త్రూ అవుట్ శారీ అంతా చూసినట్లయితే మనకి 2 బోర్డర్స్ ఇస్తారు. ఒకటి వచ్చేసి మనకి జరీ బోర్డర్, ఆ జరీ బోర్డర్ అంతా కూడా లోపల జిగ్జాగ్ లైన్ లాగా ఒకటి, పైన ఒక చిన్న లీవ్స్తో క్రీపర్ పార్ట్ ఒకటి తీసుకున్నారు. తర్వాత మనకి లీవ్స్తో ఒక చిన్న బంచ్ లాగా ఇచ్చారు. ఈ జరీ బోర్డర్ ఏదైతే ఉందో ఇదే బోర్డర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి కింద కూడా కంటిన్యూ చేశారు. ఈ బోర్డర్తో పాటు మనకి సెకండ్ బోర్డర్ వచ్చేసి మనకి ఇది జరీ బోర్డర్ కదా, ఇంకొక బోర్డర్ వచ్చేసరికి మనకి జరీతోనే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పింక్ తీసుకున్నారు. ఈ పింక్ కలర్ వచ్చేసరికి ఇక్కడ ఎల్లో కలర్కి ఫుల్ కాంట్రాస్ట్ పింక్ అనమాట. ఈ పింక్ మీద కూడా మనకి ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చేసి మిడిల్లో మనకి లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. ఈ టైప్ ఆఫ్ డిజైన్ ఎట్లా అంటే మనకి కంచిపట్లో మిడిల్ పార్ట్లో ఇస్తూ ఉంటారు, కానీ ఈ సారీకి వచ్చేసరికి మనకి బోర్డర్స్ లో ఇచ్చారు. కానీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి వైలెట్ కలర్ తో లైన్స్ ఇచ్చారు. దానిపైన మనకి జరీతో చిన్న చిన్న బుటీస్ అన్నమాట, డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ క్రియేట్ చేశారు. అంటే ప్లెయిన్ గా ఎక్కడ కూడా మనకి కనిపించకుండా టోటల్ శారీ అంతా కూడా డిఫరెంట్ గా వేరియేషన్స్ కనిపించే విధంగా వచ్చింది. పైన వచ్చేసరికి పింక్ కలర్ అనేది కొంచెం స్మాల్ ఇచ్చారు, కింద బిగ్ బార్డర్ ఇచ్చారు. బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి. బ్లౌజ్ పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి మొత్తం ప్లెయిన్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. అంటే ఓన్లీ జరీ బోర్డర్ ఏదైతే ఉందో శారీలో ఆ బోర్డర్ ని మాత్రమే కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 13,889 రూపీస్. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మీకు కంచిపట్టులో ప్యూర్ జరీ. కంచిపట్టులో ప్యూర్ జరీ తలంబ్రాల్ శారీ లాగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. టోటల్ అంతా కూడా లైట్ క్రీమ్ కలర్ వచ్చింది కాబట్టి నార్మల్ పట్టు శారీ అంటే బ్రైడల్ కలెక్షన్లో మనం మామూలుగా పెళ్లి టైంలో కట్టుకునే విధంగా కూడా ఈ శారీ తీసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి మొత్తం ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కల్నేతతో మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. ఎక్కువ మనకి ఏంటంటే మొత్తం దీంట్లో జరీ కనిపిస్తుంది. మొత్తం క్రాస్ లైన్స్ లాగా జరీ తీసుకుని మనకి ఒక డైమండ్ షేప్లో జరీ డిజైన్ ఇచ్చేసి పింక్ కలర్తో అవుట్లైన్ లుక్ ఇచ్చారనమాట. మళ్ళీ 2 సైడ్స్ బోర్డర్ వచ్చేసరికి మనకి ఒక మ్యాంగో డిజైన్ ఇచ్చేసి ఫిల్ చేసి దాని లోపల
లోపల మనకి చుట్టూ అంతా కూడా పింక్ కలర్తో అవుట్లైన్ లుక్ ఇచ్చారు. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. ఈ పళ్ళు పార్ట్కి బోర్డర్ వచ్చేసి మనకి కడ్డీ స్టైల్లోనే ఇచ్చారు, 2 సైడ్స్ బోర్డర్ కూడా. ఈ కడ్డీ స్టైల్లో బోర్డర్లో కూడా మనకి జిగ్జాగ్ లైన్స్ వస్తుందండి కనిపిస్తున్నాయి. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఈ క్రీమ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్లోనే మనకి జరీ కూడా మిక్స్ చేసి బ్యాక్గ్రౌండ్లో తీసుకున్నారు. ఫ్లవర్ డిజైన్ కూడా మనకి జరీతో ఇచ్చేసి అవుట్లైన్ అంతా కూడా ప్లెయిన్ అంటే కొంచెం మీనా వర్క్ స్టైల్లో ప్లెయిన్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ కనిపించే విధంగా ఇచ్చారనమాట మిడిల్ పార్ట్ అంతా కూడా. మళ్ళీ కింద బోర్డర్ వచ్చేసరికి వేరియేషన్ చూపించారండి. మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా అంటే కడ్డీ బోర్డర్ పళ్ళు నుంచి కంటిన్యూ చేశారు. ఈ ఇట్లా హిల్ టైప్లో బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ అనేది మనకి షోల్డర్ పార్ట్ నుంచి మాత్రమే వస్తుంది, కింద బోర్డర్ మొత్తం కంటిన్యూ అవుతుంది. దాంట్లో కూడా చూసినట్లయితే మనకి కొంచెం క్రీమ్ కలర్ కాంబినేషన్ సిల్వర్ జరీతో ఫ్లవర్ డిజైన్, అలాగే గోల్డ్ కలర్తో ఫ్లవర్ డిజైన్. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారనమాట. మరి దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ డిఫరెంట్ వస్తుంది, పింక్ కలర్ వస్తుంది. ఓకే, మనకి పింక్ కలర్తో ఒక ట్రయాంగిల్ షేప్, అలాగే ఇంకొకటి వచ్చేసి జరీతో ఫిల్ చేసుకుని మొత్తం ఒక డైమండ్ లాగా ఇచ్చారు. ఒక హాఫ్ డైమండ్ వచ్చేసి మనకి పింక్ కనిపిస్తుంది, ఇంకొక హాఫ్ డైమండ్ వచ్చేసి మనకి జరీ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 54,889 రూపీస్. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? కంచిపట్టు మేడం. కంచిపట్టులో మీకు పైతానీ బార్డర్ వస్తుందండి. పింక్ కలర్లో మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే పళ్ళు ఇచ్చారు. పళ్ళు అంతా కూడా మనకి చెక్స్ టైప్లో డిజైన్ వచ్చింది. ఆ చెక్స్లో కూడా మనకి క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారనమాట, ఆపోజిట్ లైన్స్ లాగా. ఇక్కడ వచ్చేసి మనకి 3 వేరియేషన్స్తో చిన్న చిన్న బోర్డర్స్ డిజైన్ చేశారు. ఒక బోర్డర్ వచ్చేసి మనకి ఫ్లవర్తో టర్నింగ్ క్రీపర్ లాగా వచ్చింది. ఒకటి వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని కట్ వర్క్ స్టైల్లో ఒక చిన్న లీఫ్ డిజైన్ ఇచ్చారు. తర్వాత మనకి ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ వచ్చిందో మనకి ఇక్కడ కూడా సేమ్ బోర్డర్ రిపీట్ చేశారు. పైన మాత్రం ఈ సారీకి సింపుల్గా కడ్డీ బోర్డర్ ఇచ్చారండి. మిడిల్ పార్ట్ అంతా కూడా దగ్గరగా మనకి ఒక లేయర్స్ టైప్లో మనకి ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చిందనమాట. ఎక్కువ పెటల్స్ కనిపించే విధంగా చిన్న బూటీ టైప్లో తీసుకున్నారు. ఈ చిన్న బూటీస్ అనేది టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అంటే 1 by 1 కంటిన్యూ అవుతూనే మనకి మొత్తం ఆల్ ఓవర్ వస్తుందండి. కానీ ఈ శారీకి ఒక బోర్డర్ బాగా హైలైట్ చేశారండి, చాలా కలర్ఫుల్గా ఉంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు నుంచి స్టార్ట్ అయ్యి శారీ ఎండ్ వరకు కూడా ఈ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు, బాగా హైలైట్ చేశారు బోర్డర్ని. దీంట్లో యూస్ చేసిందంతా కూడా మనకి పట్టు థ్రెడ్, అది కూడా మనకి బ్రైట్గా కనిపించే పట్టు థ్రెడ్ యూస్ చేశారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పింక్ మీద మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఒక పికాక్ వచ్చేసరికి బాడీ పార్ట్ అంతా గ్రీన్ కలర్ తీసుకుని లోపల కూడా మనకి గ్రీన్ అండ్ బ్లూ కలర్తో మనకి నెమల్ పించాలు క్రియేట్ చేశారు. ఇంకొకటి వచ్చేసరికి బాడీ పార్ట్ అంతా ఎల్లో తీసుకుని మనకి వైలెట్ అండ్ ఎల్లోతో నెమలి పించం అనేది ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసరికి మనకి బాడీ పార్ట్ అంతా వైలెట్ తీసుకుని దానిపైన మనకి మొత్తం డిజైన్ వచ్చింది. ఇంకొకటి వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి. అట్లా మనకి 4 కలర్స్ తో మనకి పికాక్ ఇలానే కంటిన్యూ అవుతుందండి. టోటల్ సారీ అంతా కూడా బిగ్ బోర్డర్ వచ్చింది. బిగ్ బోర్డర్ లో మీకు డిజైన్ మ్యాంగోస్. బ్లౌజ్ ఎలా ఇచ్చారు మరి ఈ సారీకి? ప్లేన్ వస్తుంది. పైన వచ్చేసరికి యాజ్ ఇట్ ఈస్ గా మనకి పైన అక్కడ కడ్డీ బోర్డర్ చిన్నది ఎట్లయితే వచ్చిందో అదే బోర్డర్ ఇచ్చారు. కింద బిగ్ బోర్డర్ ఇచ్చారు. కాకపోతే దీంట్లో మనకి పికాక్ డిజైన్ అనేది మిస్ చేసి మిగిలిన ఎంత అయితే అక్కడ లెంత్ ఇచ్చారో సేమ్ లెంత్ తో మనకి స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో ఇచ్చారనమాట. మనం చిన్న చిన్న ప్యాచెస్ ని పికాక్ తో ఉన్నటువంటి ప్యాచెస్ ని మనం డిజైన్ చేయించుకోవచ్చు హ్యాండ్స్ పార్ట్ లో. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 26,889 రూపీస్ అండి. 26,889 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే శేఖర్ గారు, మీ శ్వేత సారీ మందిర్లో ఉన్నటువంటి డిఫరెంట్ డిజైనర్ పట్టు సారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరి కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, కంచిపట్టులో బ్రైడల్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేతా శారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.